మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది వైద్య ఒకటేనని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. చాయ్ 3.0 కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్కూల్ కాలేజ్ బస్సులను ఆర్టీఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్సు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించని 15 స్కూల్ బస్సులు గుర్తించామని వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని, కొందరు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి లెటర్ ఇవ్వాలన్న అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే లక్ష్యంతోనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని కోవల్ స్కూల్ గ్రౌండ్ వద్ద సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. రాజ్యాంగ స్ఫూర్తిపై అవగాహన కల్పించే దిశగా 5K రన్ ను నిర్వహిస్తున్నట్లు ఏక్ నయి దిశ ఫౌండేషన్ అధ్యక్షులు మోక్ష కళ్యాణ్ రామ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో 5K రన్ కు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే కల్లా మాధవి నివాళులు అర్పించారు. కుల వివక్ష, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పూలే పోరాడారని ఎమ్మెల్యే కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ లో పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు